అంటే 19,000 స్టోన్ పిచ్చింగ్ వర్క్ సైడ్ బోర్డు కలిపి వస్తుంది. ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ అంటే మీరు షేప్ రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు. ఆత్మన హైదరాబాద్ పోతున్నారు మీరు, ట్యాక్స్ అంతా తెలంగాణ పోతున్నారు మీరు. వాటి అక్కడ వచ్చేమన్నా నాకు అందరం ఇక్కడ ఆరి సెట్ అండి, ఆరి సెట్. మీరు అక్కడ రోడ్డు మీద ఉన్నారా? వద్దండి, అందరూ లోపల కూర్చున్నారు. అక్కడ ఎవరు రోడ్డు మీద లోపల కూర్చున్నారు. ఆరి సెట్ ఫ్యాన్ తెచ్చేసి ప్యాకెట్లు అవి ఇవి తెచ్చి పారేయాల. ఒకరు వెళ్దాం ఇంకోసారి చెప్తున్నారు. స్కూల్ బిల్డింగ్లోని మధ్యలో కూడా లేవని ముందు ఉండండి సార్. సార్ ఉంటాం కొంచెం సార్. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సార్. 8x8, 12x12, 14x14. ఇక్కడ యాక్చువల్లీ కాంపౌండ్ ఏంటంటే సార్, జనరల్గా పొలంలో ఏదైతే లోయెస్ట్ ఇలా వస్తుంది సార్. ఇప్పుడు ఇందులో చేస్తాం ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే అందులో 19,000. ఓం దీపారావుత్వా ఓం గణానాన్త్వా గణపతిమహే కవిం కవేనావసుమస్తమం జ్యేష్ఠాదినం బ్రహ్మణాం బ్రహ్మణస్వానస్వరం లోహితాదం మహారాజే నమః. ఓం అగజాన పద్మాగ్జాన మహనిసమ్మ అనేకనంద భక్తానాం ఏకత్వమాస్మహే. ఓం మహారాజే నమః. యం మోర్వస్తో అమోద్రోస్నానే అమోద్రోస్నానే. ఓం మహారాజే నమః. యం మోర్త సోమోత్తస్తు శతవిశదీర్ఘమాయో అయం మోర్పుష్మోస్తు. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శివరాయ నమః. ఉద్భవాయ నమః. దామోదరాయ నమః. శంకరాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. దుర్దోక్షాయ నమః. నారసింహాయ నమః. కేసరణ్యతుకే సేవేనాయ నమోస్తే. శ్రీ లక్ష్మణాభ్యో నమః. ఉమామేశ్వరాభ్యో నమః. శ్రీ విష్ణుభ్యో నమః. శ్రీమాభ్యో నమః. సర్వేభ్యో మహాభ్యోర్మయం ముహూర్తః శుభముహూర్తః అస్తు. బ్రహ్మ పూర్వహాయితే బ్రహ్మ నర్సింగ్ గారిని పిలు. గోవింద ఓం శ్రీమాన్ ఓం దీర్ఘమాయ కొట్టు. ఓం మహారాజే నమః. మహాగాతం యజ్ఞాగంధి విస్వస్తస్త వస్త్రమానుషేభ్యः ఊర్ధ్వ్యా దేశమ్మ యజ్ఞానిత్యం చతుష్పది. ఓం శాంతి శాంతి. సహనా భవతు సహనా భుక్తు సహ వీర్యమస్తు మా విద్యా వై. ఓం శాంతి శాంతి శాంతి. వాటర్ బాటిల్
అందుగారు ఆ బాటిల్ ఇవ్వండి సార్. గురుగారు చేతులు పక్కన పెట్టండి, జేబులో పెట్టుకోండి. ఓం విష్ణు శ్రీమాన్ భగవాన్ దీర్ఘమాయు శతమానం బోధిసాయ ఓం దేవస్య గృహ గృహ దేవస్య దేవస్య గృహ గృహమన యోమన యో గృహ గృహమన యా మన యో వసంతి వసంతి మన యో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి దీర్ఘమాయు శతమానాయు శివేంద్రియ విష్ణు విష్ణు శ్రీమాన్ బ్రహ్మాయుర్వాద దీర్ఘమాయు హలో పేపర్ అసెంబ్లీ గారిని వేదికను అలంకరించవలసి కోరుచున్నాం. అలానే రాష్ట్ర సత్యనారాయణ గారిని, దేవన్ నర్సయ్య గారిని, పంతం సుందరబాబు గారిని, యాళ్ల వీరబాబు గారిని, కొద్దిపట్ల రామకృష్ణ గారిని, నంద్యాల లక్ష్మి గారిని, అరిగిల్ రామగూడ వేదికను అలంకరించవలసి కోరుచున్నాం. రాజనగర్ మండల జనసేన పార్టీ గౌరవ సలహాదారు దేశాల శ్రీను గారు వారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుచున్నాం. వాళ్ళు కూడా వేదికను కావాల్సి కోరుచున్నాం. మన ఎంపీడీఓ ఝాన్సీ గారిని, సిఏ గౌడ్ గారిని, వారిని కూడా యాక్షన్ చేసి మనకి ఇచ్చే పీడి గారు వచ్చి ఉన్నారు. ఈరోజు పీడి గారిని సభ్యులు చేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు సేవ్ ద వాటర్ సేవ్ ద ఫ్యూచర్ ప్రతి గ్రామంలో అలాగే ఇనాగరేషన్ ప్రోగ్రాంకు ఇచ్చేసిన గౌరవ పర్యాటక మరియు సాంస్కృతిక మండల్స్ లో 1500 మంజూరు చేసుకొని 893 ఇప్పటికే శాంక్షన్ చేసుకొని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదే వీరన్న చౌదరి గారు బీజేపీ అధ్యక్షులు. దశాబ్దాలుగా మన కళలుగానే మిగిలిపోయిన పరిస్థితులు చూసాం మనం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలన చేస్తూ ప్రజలందరికీ కూడా ఏదైతే మన ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 అనే పథకాలు పెట్టామో అవి ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా పెన్షన్లు 1000 రూపాయలు పెంచుతా అని చెప్పాం. పెన్షన్లు పెంచాం. ఇసుక విధానం తీసుకొస్తాను. ఈ రోజు ఇసుక అడిగే వాళ్ళు లేకుండా కూడా ఇసుక కొరతంతా కూడా నివారించడమే కాకుండా ఉచితంగా ఇసుకనే మనం సరఫరా చేస్తున్నాం. ధాన్యం రైతులకు ఏదైతే ఉందో పాత బకాయిలన్నీ కూడా తీర్చి ఈ కొత్తగా ధాన్యం పండించిన రైతులందరికీ కూడా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు వేయడం జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తూ తీసుకొస్తున్నటువంటి ఒక మంచి ప్రభుత్వం ఇది. ఏదైతే లిక్కర్ బాటిల్ ఉన్నాయో గతంలో ఎక్కువ రేట్లకు అమ్మి నాణ్యం లేని మద్యం అమ్మేవారు దాన్ని రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పాం. ఈరోజు నాణ్యమైన మద్యం అమ్మడమే కాకుండా తక్కువ రేట్లకి మనం అందజేయగలుగుతున్నాం. దానివల్ల అనారోగ్యాలు బారిన పడకుండా కొంతవరకు మనం కాపాడగలిగాం. అదేవిధంగా ఆర్థికంగా నష్టం లేకుండా కూడా మనం చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మన ఆడపడుచులందరికీ చెప్పేది ఒకే ఒక విషయం, గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇస్తామన్నామో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను కూడా అమలు చేశాం. ఇక మీకు ఇవ్వాల్సింది తల్లికి వందనం.
మీ ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా రేపు జూన్లో స్కూల్ తీస్తారు. మే జూన్లో మాత్రం మీకు తల్లికి వందన స్కీమ్ ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తల్లికి వందన స్కీములో ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి విధ్వంస పాలన జరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల, అప్పులు కుప్పలు తిప్పలుగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందేమో, కానీ మీకేదైతే తల్లికి వందన స్కీమ్ ఇస్తా ఉన్నామో 100కి 100% రేపు మేలో జూన్లో ఖచ్చితంగా మీ అకౌంట్ లోకి వేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా దాని పద్ధతి ప్రకారం వేసేస్తారు. అలాగే అన్నదాత సుఖీ భవ అని చెప్పి రైతులు తోడ్పాటు ఇస్తా అని చెప్పాం. ఖచ్చితంగా అది కూడా రేపు వ్యవసాయం పనులు ప్రారంభం జూన్లో జరిగితే జనరల్ గా మనకి ఆ టైం కల్లా కూడా ఈ యొక్క రైతుకి అన్నదాత సుఖీ భవ పాలసీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. త్వరలో ఉచిత బస్సులు కూడా అమలు చేస్తాం. ఒకటే చేసుకుంటా వస్తున్నారు. ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, అప్పులు పాలైపోయినప్పటికీ ఒక పక్కనే ఈ యొక్క ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ సంక్షేమాన్ని చక్కగా అమలు చేస్తూ ప్రజలు మరొక పక్క అభివృద్ధి చేస్తూ ముందుకెడుతున్నటువంటి ఇది ఒక మంచి ప్రభుత్వం. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత వారు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి మనందరికీ కూడా 4,300 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు ఇచ్చారు మనకి. దాని ఆర్డర్ ఇప్పటికే 3,000 కోట్ల రూపాయల రోడ్లు వేసాము. మిగిలిన రోడ్లు కూడా వేస్తా ఉన్నాము. అదేవిధంగా చూస్తే మన పశువులకు నేల లేకుండా ఈ యొక్క ఇబ్బంది పడుతుంటే వాళ్ళు షెడ్యూల్ కోసం ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మన పశువుల షెడ్యూల్ కూడా మనం ఇవ్వడం జరిగింది గోశాలని. ఇప్పుడు కొత్తగా మన పూర్వం ఉండేది ప్రతి పొలంలో కూడా ఒక నీటి కొలంలాగా ఏర్పాటు చేసుకుని ఆ రోజున పశువులకు నీళ్లు కానివ్వండి, మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి కానివ్వండి, మనకి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క పురుగుల మందులు అవి కూడా వేసుకునేటప్పుడు కానివ్వండి, అక్కడ ఖచ్చితంగా ఒక గుంటలు పెట్టుకుని ఆ గుంటలో నీళ్లు పెట్టుకుని ఒక ప్రతి పొలంలో కూడా ఉండేది పూర్వం. గేదెలు కడుక్కోవడానికి కానివ్వండి, గేదెలకి పడుకోవడానికి కానివ్వండి, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళం. అదంతా గత ప్రభుత్వ హయాంలో మరుగున పడిపోయిందని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క రైతుకి ఏది అవసరాలు ప్రతి అవసరాన్ని కూడా గుర్తించి ఈ రోజునే కాంపౌండ్స్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి మన పొలంలోనే మీ యొక్క గ్రామంలో మీ పొలంలో మీ పశువులకు ఇబ్బంది లేకుండా, మీ పొలం పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా, అక్కడ నీరు వల్ల ఇబ్బంది లేకుండా మన ఎరువులు పురుగుల మందులు పొలాలు వాడుకోవడానికి కానివచ్చు, చాలా దూరం నుంచి ట్రాక్టర్తో తెచ్చుకుని పురుగుల మందులు తోటలు కొట్టుకున్న పరిస్థితుల్లో ఈ కొలను బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన పెంచుతున్న గేదెలు కడుక్కోవడానికి కానివ్వండి, నీళ్లు కానివ్వండి, దేనికైనా సరే పశువులకు ఉపయోగపడుతుంది. మొక్క కూడా వేసుకున్న రైతులందరూ ఉన్నాం. మనం అందరూ ఆ మొక్కలకు నీళ్లు తెచ్చుకోవాలని బయట నుంచి ట్యాంకర్తో తెచ్చుకుని ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ నీళ్లు అందులో జరుగుతాయి. ప్రతి అవసరం కూడా గుర్తించి ఈ యొక్క మంచి స్కీమ్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిబద్ధత ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం పనిచేస్తుంది. త్వరలో డ్రైనేజ్ అనేది ఉంది. డ్రైనేజ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మన గ్రాంట్ శాంక్షన్ అయినప్పుడు కూడా మనం డ్రైనేజ్ వేయలేకపోయాం. చాలా మంది వచ్చేటప్పుడు అడిగారు. త్వరలో డ్రైనేజీలు కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ డ్రైనేజీల సమస్య కూడా పూర్తిగా పరిష్కరిస్తామని ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు. మనకి ఇదంతా ఉంది. మన సెపరేట్ మీటింగ్ లో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజలకి అందరికీ కూడా మంచి జరుగుద్ది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులు పెద్దపేట వేస్తున్న ప్రభుత్వం. అందరికీ అన్ని సక్రమంగా అమలు జరుగుతాయి. ఏదైతే ఇప్పుడు మరొకళ్ళు కొన్ని కంప్లైంట్ ఉందని చెప్పారు, ఈ గోశాలు డబ్బులు పడలేదని, త్వరలో ఆ డబ్బులు కూడా పడిపోతాయి. ఆర్థిక విధ్వంసం గడిచిన 5 ఏళ్ళలో జరగడం వల్ల ఈ ఇబ్బందులు జరిగినాయి తప్ప బిల్లులన్నీ చక్కగా వచ్చేస్తాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ గందుల దుర్గేష్ గారికి, అలానే మన స్థానిక ఎమ్మెల్యే గారు భక్తుల బలరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసిన వారికి, అలానే ప్రెస్కి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్రం అంతా మనం చాలా మంచి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా మ్యాసివ్గా ఫామ్ పాండ్స్, పంట గుంటలు, అలానే పంట సంజీవిని అని మనం ఏదైతే అంటామో అవన్నీ కూడా వర్క్స్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది.
మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా కర్నూలులో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి పొలంలో ఒక ఇంకుడు గుంత పెట్టాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రజల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి, నాగరికత బాగుంటుంది, అక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. అయితే ఆ నీటి లభ్యత అనేది మనకు ఒక్క వర్షం ద్వారానే వస్తుంది. సో వర్షం నుంచి వచ్చిన నీటిని మనం చక్కగా నిల్వ చేసుకొని భూగర్భ జలాన్ని కానీ మనం పెంపొందించుకోగలిగితే మన నేల సారవంతంగా ఉంటుంది. నేల మీద పండే పంటలకు కూడా కావలసినంత నీరు లభ్యంగా ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం మార్చి లాస్ట్ వీక్లోనే మనకి ఇంత టెంపరేచర్స్, బయటికి మనం రాలేకపోతున్నాం. ఇప్పటికే మనం ఎన్ఆర్ఈజెస్ పనుల యొక్క టైం లైన్స్ని కూడా మనం చాలా వరకు తగ్గించడం జరిగింది. సో వీటన్నిటికీ కారణం మనం టెంపరేచర్ సంవత్సరంకి పెరగడం. ఆ టెంపరేచర్స్ పెరగడం వలన మనకి ఏదైతే వాటర్ సర్ఫేస్లో అవైలబుల్గా ఉందో అది ఎవాపరేట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, సర్ఫేస్ వాటర్ తగ్గిపోతుంది. మీరు బోర్లు వేసుకున్నా కూడా చాలా లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి నీటి బొట్టును కూడా మనం ఒడిసి పట్టాలి. సో ప్రతి నీటి చుక్కని కూడా మనము స్టోర్ చేసుకోవాలి అని అంటే, మనం గ్రౌండ్ వాటర్ని పెంచాలి అంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఈ ఫామ్ పాండ్స్. ఈ ఫామ్ పాండ్స్ అనేది ఉచితంగా మనం ఎన్ఆర్ఈ ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రారంభించిన ఫామ్ పాండ్ చూసుకుంటే దాని కాస్ట్ 44,000. సో 44,000 ఆ రైతుకి ఎన్ఆర్ఈజెస్ ద్వారా మనం ఒక ఆస్తిని చేకూరుస్తున్నాం. అందులో ఆయన నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. దానివల్ల ఆయన పొలం ఎంత అయితే ఉందో అందులో చాలా వరకు వాటర్ రీఛార్జ్ అవుతుంది. నిల్వ ఉంచిన నీటిని ఆయన పంటలకి వాడుకోవచ్చు. అలానే అక్కడ కానీ పశువులు పెట్టుకుంటే దానికి కూడా వాడుకోవచ్చు. సో ఈ ఉపయోగాలన్నింటినీ ఉద్దేశించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, మరీ ముఖ్యంగా హార్టికల్చర్ ఎవరైతే మనకి పండ్ల తోటల పెంపకం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉచితంగా చేయించాలి ఎన్ఆర్ఈజెస్ ద్వారా అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైంది. అలానే మనకి ఎన్ఆర్ఈజెస్లో కూడా మనము పండ్ల తోటల్ని పెంపకం చేసుకోవచ్చు. 3 years మీకు మెయింటెనెన్స్ ఇస్తారు, 3 years వాటర్ సప్లై కావాల్సిన ఛార్జెస్ ఇస్తారు. అలానే ఆ పండ్ల మొక్కల కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రామ్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మీ పొలాల్లో ఇది తవ్వించడానికి ఎన్ఆర్ఈజెస్ స్టాఫ్కి సహకారం చేయండి. సో మీ పొలాల్లో ఈ పంట సంజీవనిగా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. యాజ్ ఎ కమ్యూనిటీగా కూడా మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్, పంచాయతీ ప్లేస్ కానీ, ఇరిగేషన్ రెవెన్యూ ల్యాండ్ కానీ చూస్తే కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ అని 20x20 చాలా పెద్దవి కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద కూడా మీకు ఎన్ఆర్ఈజెస్ స్టాఫ్, ముఖ్యంగా ఎఫ్ఏ టీఎస్ మీకు అవగాహన కల్పిస్తారు. అందరూ ముందుకు వచ్చి మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన భూగర్భ జలాల యొక్క లభ్యతని పెంచుకోవడానికి మీ అందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు, చిరకాల మిత్రులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, అదేవిధంగా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి మన డైనమిక్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వీరుకొండ వీరన్న చౌదరి గారు, గల్లా రాము గారు, నా చిరకాల మిత్రులు రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా పీడీ గారు, ఎంఆర్ఓ గారు, రాజు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది అధికారులకు, అనధికారులందరికీ, అన్నిటికంటే మించి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి 50 మంది మహిళా మండలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా ఇంటికి వెళ్ళాలంటారు. ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే అందులో మహిళల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటే, వారు ఎక్కువ మంది పాల్గొంటే 100% ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయనేటువంటి మాటని మనం స్పష్టంగా నమ్ముతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పేరుతోటి
ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం. దయచేసి మీరందరూ కూడా ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి? సాగునీటి సమస్య, తాగునీటి సమస్య. మెట్ట ప్రాంతాల్లో ఈ పొలాలు పండించుకోవడానికి అవసరమైనటువంటి నీరు లభ్యత లేకపోవటం, అదేవిధంగా మనం వర్షాధారమైనటువంటి పంటలను వేసుకోగలగటం, వీటి వల్ల సరైనటువంటి దిగుబడి రాక మెట్ట ప్రాంత రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలని మనం అనేక సార్లు చూసాం. దీనికి ప్రకృతిలో లేదా ప్రభుత్వాల్లో మరొకరినో మనం విమర్శించే కంటే కూడా పూర్తి స్థాయిలో మన చేతుల్లో ఉన్నటువంటి పని ఏం చేయగలుగుతాం మనం అన్నటువంటిది ఆలోచించి మన ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అందులో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడా తన పొలంలోనే ఒక చిన్నపాటి చెరువుని తవ్వుకోవటం, నీటి కుంట దాన్ని తవ్వుకోవటం, దాంట్లో నీరు నిల్వించుకోవటం, వర్షం వల్ల వచ్చేటువంటి నీరు నిల్వించుకుంటే చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన ఆ పొలానికి సంబంధించినటువంటి పంటకి సంబంధించిన నీరుని నీటి ఎద్దలు ఉన్నప్పుడు ఆ నీటిని వాడుకోవచ్చు. మనం వర్షాకాలం కాని రోజుల్లో ఈ నీటిని వాడుకోవడం, అదేవిధంగా దాంతో పాటు పశు సంపద ఉంటుంది. మనకి ఈ ఎండల్లో చూస్తూ ఉంటాం, మనం తిరుగుతూ ఉంటే మనమే మలమల మాడిపోతూ ఉంటాం. మనకి ఏదో ఒక సౌకర్యం ఉంటుంది, ఇంటికి వెళ్ళి మంచి నీళ్ళు తాగడం, ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగడమో లేకపోతే కొండలో నీళ్ళు తాగడమో చేస్తాం. కొంచెం పశు సంపద ఈ ఎండల్లో అలా తిరుగుతూ ఆవులు, గేదెలు మంచినీళ్ళు కూడా లభించక ఇబ్బంది పడేటువంటి సందర్భాలను చాలా చూస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో కూడా ఎక్కడైతే మనం మన పొలంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నామో అక్కడ ఆ పశు సంపద కూడా మంచినీళ్ళు తాగేటువంటి అవకాశం దొరుకుతుంది. దీనికంటే ముఖ్యమైనటువంటి అంశం, ఎక్కడైతే నీరు నిలవ ఉంటుందో ఆ నీరు వల్ల కింద ఉన్నటువంటి భూగర్భ జలాలు అంటాం మనం, ఆ భూగర్భ జలాల యొక్క విస్తీర్ణం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు భూగర్భ జలాలు పెరగాలి? మనకి ఎప్పుడైనా సరే మనం బోరు వేసుకున్నా మెట్ట ప్రాంతాల్లో అయితే 200, 300, 400 అడుగులకు వెళ్ళినా కూడా మనకి బోరు పడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అదే నీరుని ఈ రకంగా ప్రతి పొలంలో కూడా నిల్వ ఉంచి, పంచాయతీలో కూడా ఎక్కడైనా ఒక పెద్ద చెరువు తవ్వుకుని అక్కడ కూడా నీరు నిల్వ ఉంచితే అది కిందకి సీపేజ్ ద్వారా మొత్తం నీరంతా కూడా భూగర్భ జలాల్లోకి వెళుతుంది. అప్పుడు మనకి తొందరగా నీరు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ ఫార్మ్ పాయింట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పంచాయతీరాజ్ మినిస్టర్ గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎంతో ఆలోచించి ఇది తప్పనిసరిగా రైతులందరికీ అందజేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా దీన్ని ప్రారంభించారు. ఎందుకు ఇప్పుడు ప్రారంభించాం? నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేటువంటి సమయం ఇదే, దాంతోపాటు ఎండలు మండిపోతున్నటువంటి సమయం. అందువల్ల ఈ రోజున మనం ప్రారంభించుకుంటే ఈ వేసవి కాలంలో ఈ నీటిని నిల్వ ఉంచుకోగలిగితే ఇది మనకి పంటలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా గ్రామానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట మీరందరూ చూసి ఉంటారు. ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీ చిన్నప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి చెరువులు ఇవాళ ఉన్నాయా? చాలా చోట్ల చెరువులు మూసేశారు. చెరువులు మూసేసి అక్కడ మనకి చేసింది ఏంటి? ఏదో కట్టడం కట్టేస్తున్నారు. దానివల్ల జరుగుతున్నది ఏంటి? ఆ నీరు అలాగ నిలవ ఉండకపోవడం వల్ల భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటిపోయే పరిస్థితి వస్తూ ఉంది. చెరువులు తవ్వాలి మళ్ళీ అనేటువంటి ఆలోచన ఇవాళ ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఇంకుడు గుంటలు అనేటువంటి విషయాన్ని మన అందరికీ చెప్పారు. ప్రతి ఇంటి దగ్గర కూడా చిన్న ఇంకుడు గుంటలు తవ్వుకోండి, వాటిలో నీళ్లు నిలవుంచుకోండి అనేటువంటి మాట ఆ రోజుల్లోనే ఆయన 95లో ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పేసిన సందర్భం మీ అందరూ గుర్తు చేస్తున్నాను. ఇవాళ దాన్ని కొంచెం ముందుకు పెంచి ఇలా పొలాల్లో కూడా చిన్న చిన్న చెరువులు తవ్వుకోవడం ద్వారా ఆ నీటిని రాబోయే రోజుల్లో అవసరాలకు ఉపయోగపడే విధంగా చేసుకోవాలనేటువంటి ఆలోచన. అయితే ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. మాకు ఇప్పుడు ఈ పంట పండించుకోవడానికి మా దగ్గర డబ్బు లేదు, మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, ఈ పంటలు రాక, దిగుబడి లేక, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతా ఉన్నాం అనేటువంటి రైతులకి ఇవాళ మీరు ఇబ్బంది పడకుండా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు 44,000 ఖర్చు అయ్యేటువంటి ఇప్పుడు మనం ప్రారంభించినటువంటి ఆ చెరువు ఏదైతే ఉందో, ఇంకోటి పంట ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ మీరు ఇప్పటికే మన గ్రామంలో మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనం చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇందులో మెటీరియల్ ఖర్చు కొంత,
అదేవిధంగా ఇతరత్ర అయ్యేటువంటి ఖర్చు మొత్తం 44,000 రూపాయలకి సంబంధించి ఎన్ఆర్ఈజీస్ లోనే దానికి ఇచ్చేదానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా దీన్ని తీసుకొచ్చారు. మీకు భారం లేదు, మీ పంటలకు ఉపయోగపడుతుంది. రేపొద్దున మన గ్రామ తాగునీటి కోసం కానీ లేకపోతే మన సాగునీటి కోసం కానీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇందాక కరెక్ట్ గా చెప్పినట్లుగా కేవలం మనం ఇక్కడ మన పొలాల్లో మాత్రమే కాకుండా కొంచెం చెరువు మనకు కావాలి అనుకుంటే, పెద్ద చెరువు కావాలనుకుంటే గ్రామ పంచాయతీ స్థలంలో కానీ ఇతరతర స్థలాల్లో కానీ ఆ అనుమతులు తీసుకుని గ్రామం అంతా కలిసి ఒక చెరువు తవ్వుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఇలా తవ్వుకోవడం ద్వారా మనం పూర్తిగా మన అవసరాలు తీర్చుకోగలుగుతాం. నాకున్నటువంటి ఒక అనుభవం చెప్తాను నేను. గతంలో పూర్వం శ్రీకృష్ణదేవరాయలు గారు మన ఆంధ్ర ఈ ప్రాంతం అంతటి పరిపాలించిన సమయంలో అనేక చోట్ల ఆయన చెరువులు తవ్వించారు. ఆయన ఎందుకు చెరువులు తవ్వించారంటే అది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని. తర్వాతి కాలంలో రాను వాటి వరకు చూసుకుంటే అన్ని మూసేయడం జరిగింది. ఆ మధ్య కాలంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు రాయలసీమలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకుని మొత్తం రాయలసీమలో ఎక్కడెక్కడ గతంలో చెరువులు ఉండేవో ఆ చెరువులు మళ్ళీ తవ్వాలనేటువంటి ట్యాంకులు తవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని పెద్దగా చేపట్టి ఆ రాయలసీమలో చాలా మంది రైతులకు ఉపయోగపడినటువంటి సందర్భాన్ని నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను కూడా. అలాంటి ఆలోచనలతోటి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు నిన్ననే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అన్ని విషయాలు చెప్పారు. ఇవాళ ఆయన కర్నూలులో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఏంటంటే ఇది మీకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏముంది చిన్న తవ్వుకుంటాం నీళ్లు నిల్వించుకోవడం పెద్ద విషయం అనేటువంటిగా అనిపించేమో కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ప్రతి రైతు కూడా తన పొలంలో ప్రతి గ్రామంలో కూడా ఒక చెరువుని ఇలాగ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం కూడా 2-3 పంటలు పండేటువంటి డెల్టా ప్రాంతంతో సమానంగా మన పంటలను పండించుకునే రోజు తప్పనిసరిగా వస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే మీ అందరికీ తెలుసు, ఆ రోజున మీకు 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 చేయడానికి ఆ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 రూపాయలని 4,000 చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను చేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు ఎవరైతే మంచాన్ని పెట్టుకున్నటువంటి వారు బయటికి లేవలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఆ రోజుల్లో 3,000 వస్తే వాళ్ళ ఎకైకిని 15,000 దాకా వచ్చేదానికి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. తర్వాత రైతాంగం ఉన్నారు, మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మీరు గతంలో రైతు భరోసా అని చెప్పి వాళ్ళు ఏదో మోసకారం మాత్రం చెప్పారు తప్పితే ఏనాడు కూడా మీరు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే డబ్బులు మీ ఖాతాల్లో వేసేటువంటి రోజు ఎప్పుడు మనం చూడలేం. నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా అయిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇవాళ మీరే గమనించండి, ఇవాళ మనం పెడుతున్నటువంటి కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీరు ధాన్యం అమ్మితే 48 గంటల్లోనే మీకు మీ డబ్బు మీ ఖాతాల్లోకి వచ్చే కార్యక్రమాన్ని మీ ప్రభుత్వం చేపట్టింది. ఇది మహత్తరమైనటువంటి అవకాశం. ఇది ఇలాంటి విధానం గతంలో లేదు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా సూపర్ 6 కింద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాలు అయితే ప్రకటించారో అవన్నీ వరుసగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ అందరిలో కూడా తల్లికి వందన, గతంలో అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం వాళ్ళ తల్లికి వందనంగా మార్చాం. ఇందులో ప్రత్యేకించి మనం చేసేటువంటి కార్యక్రమం రేపొద్దున మీ పిల్లలందరూ చదువుకుంటే అందరికీ కూడా తల్లికి వందలు వచ్చే కార్యక్రమాన్ని రేపు మే నెలలో ప్రారంభిస్తున్నాం ఖచ్చితంగా అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. కొంత ఆర్థిక భారం ఉంది ప్రభుత్వం మీద. గత ప్రభుత్వం మొత్తం డబ్బు వెలుగులు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మనకి ఇవాళ ఆర్థిక భారం ఉన్నా కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలి. ఏదైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన మేరకు ప్రజలందరికీ మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి విధానంలో ఈ ప్రభుత్వం వెళుతుందనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ శాసనసభ్యుడు నిరంతర ఏదో ఒక పని ద్వారా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నిరంతర నిర్విరామ కృషి చేసేటువంటి శాసనసభ్యుడు మీకు బొత్స బలరామకృష్ణ గారు ఆయన నేను చూస్తూ ఉంటాను. అసెంబ్లీలో ఆయన అంటే మంత్రులు మాట్లాడకూడదు, ఎమ్మెల్యేలు మాట్లాడే రోజు మాట్లాడేటువంటి ఎమ్మెల్యేగా ఆయన పేరు ఉంది. అంతేకాదు ఎప్పుడు చూసినా ఆయన చేతిలో పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటాయి. ఏంటంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ప్రభుత్వానికి రాసి వాటి ద్వారా పరిష్కారం తీసుకురావడానికి ఇంతంత ఫైల్స్ తోటి రోజు ఆయన అసెంబ్లీలో కనపడుతూ ఉంటారు. ఇలాగా నిత్య కృషి ఒళ్ళుగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే సారథ్యంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాటని నేను నమ్ముతూ ఉన్నాను. అందువల్ల మీరందరూ కూడా ఆయన చేతులకు బలాన్ని ఇవ్వండి.
ఆయనకి సహకారం ఉండి ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గాన్ని అత్యద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆయన చేసే కృషికి ఒక మంత్రిగా నేను కూడా సంపూర్ణంగా సహకరిస్తాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆషామాష కార్యక్రమంగా తీసుకోకుండా దీన్ని మనసు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని తప్పనిసరిగా నీటిని పొదుపు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చుక్కపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. మనకి ఎంతో నీరు సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతుందనేటువంటి ఆలోచనతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. మనకి పైనుంచి వచ్చేటువంటి నీరు గోదావరి మన రాజమండ్రి వచ్చేటప్పటికి అది అఖండ గోదావరి అవుతుంది. ప్రతిమాచోట్ల గోదావరి చాలా సన్నగా ఉంటుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పైన అటవీ ప్రాంతం నుంచి కలిసేటువంటి ఇతర నదుల వల్ల అఖండ గోదావరిగా ఉంది ఇక్కడ. అదే ఏమైంది ధవళేశ్వరం వచ్చేటప్పటికి అక్కడ బెనారస్ కట్టడం వల్ల మళ్ళీ పైనగా పడిపోయి కోనసీమ ప్రాంతం ఏర్పడింది. ఈ నీరు చివరికి మనం ఉపయోగించుకోకపోతే అఖండ గోదావరిలో నుండి అనేక వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. గోదావరి పక్కనే ఉండి కూడా ముఖ్యుడు మంచినీళ్ళ కోసం కూడా ఇబ్బంది పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల దయచేసి నీటి యొక్క వాల్యూని మనం అర్థం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. పూర్తిగా ఖచ్చితంగా మీ ప్రాంతం కూడా సంవత్సరానికి 3 పంటలు పండించేటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి మన ప్రభుత్వం దీక్షాకంకణబద్ధంగా ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, అంత పెద్ద ప్రాజెక్టు వాళ్ళు చేస్తుండగా చిన్నపాటి ప్రాజెక్టు అంటే ఇలాంటి చెరువుల్ని తవ్వుకోవడం తద్వారా మనం ఉపయోగించుకోవడం లాంటి కార్యక్రమాన్ని మనం చేయాల్సిన బాధ్యతలు మాత్రం మర్చిపోతున్నటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిలవుంచుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాండ్స్ని నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను, దాంతోపాటు క్యాటిల్ ఫీడ్గా కూడా క్యాటిల్కి అవసరమైన వాటర్కి ఇచ్చే విధంగాను, పశు సంపదని మంచినీరుతోటి వారికి కూడా ఉపయోగపడే విధంగాను, దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపొద్దున బోర్లు అవి వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఏ పాండ్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు, అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వమే సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి ఒక పెద్ద చెరువును తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని నిల్వ ఉంచుకునే విధానాన్ని, రేపొద్దున భవిష్యత్తు అవసరాలకు ఆ నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది. ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా వారి మొహాల్లో ఆనందం కనపడే విధంగా పంటలు పండుతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ తోకాడ గ్రామానికి చెందినటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తికి వచ్చింది. ఆయనకి ఇప్పుడే చెక్కుని కలెక్టర్ గారు, అలా ఎమ్మెల్యే గారు, నేను కలిసి అందించడం జరిగింది. ఇది ఈ జిల్లా మొత్తం మీద మొట్టమొదటి కార్యక్రమంగా దీన్ని